jungle. ఏది గొప్ప విద్య? ఒక గ్రామం నుంచి ముగ్గురు కుర్రవాళ్ళు ఒక గురువు గారి వద్ద చదువుకోవటానికి కలిసి వెళ్ళారు. గురువు మహా విద్వాంసుడు. ఎవరికే విద్య కావాలంటే ఆ విద్య చెప్పగలవాడు. కలిసి వచ్చిన విద్యార్థులలో ఒకడు వైద్యశాస్త్రం ప్రారంభించాడు. రెండోవాడు జ్యోతిష్యం నేర్చుకున్నాడు. మూడోవాడు తర్కం అభ్యసించాడు. గురువుగారు వాళ్ళను పరీక్షకు పెట్టి చూడవలసి ఉంది. ఒకరోజు ఒక పెద్ద మనిషి గురువుగారి దగ్గరికి ఒక జాతకం ఆ జాతకం గల యువకుడికి తన కుమార్తెనిచ్చి చేద్దామనుకుంటున్నానని చెప్పి, మిగిలిన అన్ని విషయాలు మాకు చాలా తృప్తికరంగా ఉన్నాయి. ఆ అబ్బాయి జాతకం చూసి మీరు వివాహం చేయమంటే చేస్తాను అన్నాడు. గురువుగారు ఆ జాతకాన్ని చూసి, ఈ కుర్రవాడికి వివాహ యోగంతో పాటు కొంచెం దుష్టగ్రహ వీక్షణ కూడా ఉన్నది. పెళ్ళైన కొద్ది కాలానికి జబ్బు చేస్తుంది అన్నాడు. ఈ మాట విని పెద్ద మనిషి దిగులు పడిపోయాడు. గురువుగారు తన ముగ్గురు శిష్యుల్ని సంప్రదించుతున్నట్టుగా వాళ్ళకేసి చూస్తూ, మీరు ఈ పెద్ద మనిషికి ఏమి సలహా ఇస్తారు అన్నాడు. వెంటనే తర్కం చదువుకున్నాడు. ప్రతి జాతకంలోనూ ఎప్పుడో ఒకప్పుడు దుష్టగ్రహ వీక్షణ ఉండనే ఉంటుంది. ఇతర విషయాలన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు తప్పక వివాహం జరిపించవలసిందే అన్నాడు. వైద్యం నేర్చుకున్నవాడు, వరుడికి జబ్బే కథ చేస్తుంది. అసలు జబ్బు చెయ్యని వారెవరున్నారు? మంచి వైద్యుని మాట్లాడి తగిన చికిత్స చేయిస్తే ఎంత లావు జబ్బైనా నయమైపోతుంది అన్నాడు. జ్యోతిష్యం నేర్చుకున్నవాడు, దీనికింత రాద్ధాంతమేమిటి? ఏ గ్రహాల వీక్షణ బాగాలేదో మనకు తెలుసు కనుక పెళ్లి సమయంలోనే ఆ గ్రహాలకు శాంతి జరిపిస్తే ఏ జబ్బు చేయదు అన్నాడు. మరి కొంతకాలానికి గురువుగారు పొరుగురు వెళ్ళిన సమయంలో గురువుగారి చిన్న బిడ్డకు జ్వరం వచ్చింది. గురువుగారి భార్య బిడ్డ ఒళ్ళు తాకి చూసి, అయ్యో బిడ్డ శరీరం కాలిపోతున్నది, ఏం చెయ్యాలో కాస్త చూడండి అని శిష్యుల్ని అడిగింది. చన్నీళ్లు పోస్తే వేడి దానంతట అదే తగ్గిపోతుంది అంటూ తార్కికుడు బిందె తీసుకుని చెరువుకు బయలుదేరాడు. జ్యోతిష్యుడు పంచాంగం తీసి ఆ రోజు తిథి వార నక్షత్రాలు హోరలు లెక్కలు చూసి ఏ గ్రహదోషం చేత జ్వరం వచ్చిందో చూడటానికి కూర్చున్నాడు. వైద్యుడు బిడ్డను పరీక్షించి అది ఎలాంటి జ్వరమో తేల్చుకొని పోపుల పెట్టెలో నుంచి కావలసిన దినుసులు తీసుకొని నూరి తేనెలో రంగరించి బిడ్డ నాలుకకు రాశాడు. ఆ సాయంకాలం గురువుగారు ఇంటికి వచ్చేసరికి బిడ్డకు జ్వరం తగ్గిపోయి మామూలుగా ఉన్నది. గురువుగారి భార్య జరిగిన సంగతి తన భర్తకు చెప్పి, ఏమండి, జ్యోతిష్యం వల్ల లాభం ఉండటం చూశాను, వైద్యం వల్ల లాభం చూశాను, కానీ తర్కం దేనికి పనికి వస్తుంది? మీ దగ్గర తర్కం నేర్చుకున్న మూఢుడు జ్వరం వచ్చిన బిడ్డకు చన్నీళ్లు స్నానం చేయించబోయాడు తెలుసా అన్నది. జ్యోతిష్యము వైద్యము అవసరం పడినప్పుడు పనికి వస్తాయి, కానీ తర్కం అస్తమానము అవసరమే. రేపే వాడికి పరీక్ష పెడతాను అంటూ గురువుగారు తాను తార్కిక శిష్యుడికి పెట్టబోయే పరీక్ష ఏమిటో చెప్పి ఆమె చేయవలసినది కూడా వివరించాడు. మర్నాడు మధ్యాహ్నం వేళ అందరూ కలిసి భోజనాలు చేస్తున్న సమయంలో గురువుగారు పొరపాటున చిక్కుడు గింజంత విషపు పురుగును మింగేశాండ్రోయ్ అని అరిచి స్పృహ తప్పిపోయిన వాడిలాగా గోడకి చేరగిలపడి కొయ్యబారిపోయాడు. అయ్యో అయ్యో, గురువుగారి సంగతి చూడండ్రా అన్నది గురువుగారి భార్య. వైద్యుడు జ్యోతిష్యుడు చొప్పున భోజనం చేయటం మానేసి లేచి చేతులు కడుక్కున్నారు. వైద్యుడు వచ్చి గురువుగారి నాడి పరీక్షించసాగాడు. జ్యోతిష్యుడు పంచాంగం తీశాడు. తార్కికుడు మాత్రం గురువుగారికేసి ఒక్క నిమిషం చూసి తన మానాన తాను భోజనం చేయసాగాడు.
గురువు గారి భార్య అతనితో, నువ్వు ఏమన్నా శిష్యుడివా? గురువుగారు విషపు పురుగును మింగి పడిపోతే ఏమీ జరగనట్టు భోజనం చేస్తున్నావేమి అన్నది. గురువుగారు ఏ విషపు పురుగును మింగలేదు. ఒక పురుగును మింగుతున్నానని, అది విషపు పురుగని, చిక్కుడు గింజంత ఉన్నదని కళ్ళారా చూసి కూడా మింగాడని గురువుగారి వెర్రివాడు కాదు. ఒకవేళ పురుగు నోట్లోకి వెళ్ళాక తెలిసిన ముద్ద విసర్జిస్తారు కానీ మింగెయ్యరు అన్నాడు తార్కికుడు. గురువుగారు కళ్ళు తెరిచి లేచి కూర్చుని తన భార్యతో, చూశావటే తర్కం వల్ల ఉండే ఉపయోగం అన్నాడు. ఆ తర్వాత ఆయన ముగ్గురు శిష్యులకు చదువు పూర్తి అయ్యిందని చెప్పి పంపేశాడు. ఇదన్నమాట స్టోరీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.